ఇండస్ట్రీలో హిట్ కొన్న వాల్యూ మామూలుగా ఉండదు. ఒక్క హిట్ సినిమా పడినా చాలు ఏ డైరెక్టర్ కైనా అవకాశాలు క్యూ కట్టేస్తాయి. నెల తిరక్క ముందే 2-3 సినిమాల్ని ఒప్పేసుకుని లైన్ లో పెట్టేస్తారు. కానీ టాలీవుడ్ లో కొంతమంది డైరెక్టర్లు మాత్రం హిట్ కొట్టినా సరే ఇంకో సినిమాను మొదలు పెట్టడం లేదు. ఓవైపు హీరోలంతా బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ దూసుకుపోతుంటే డైరెక్టర్స్ మాత్రం ఎక్కడో ఆగిపోయారు. సమయం గడుస్తున్నా ఇంకా యాక్షన్ చెప్పకపోవటం విచిత్రంగా మారింది. అసలు వాళ్ళు సినిమాలు ఎందుకు మొదలు పెట్టడం లేదు అన్నది ఎవరికీ అంతుపట్టడం లేదు. హిట్ ఉన్న నెక్స్ట్ సినిమాపై క్లారిటీ లేని దర్శకులు చాలా మందే ఉన్నారు. అది కూడా భారీ హిట్ సాధించిన వాళ్ళు కూడా గ్యాప్ తీసుకోవటం ఆసక్తికరంగా మారింది. గతేడాది బలగం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన వేణు ఇంకా ఖాళీగానే ఉన్నాడు. నెక్స్ట్ నానితో ఎల్లమ్మ అనే సినిమా ప్రచారంలో ఉంది. కానీ అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. వాస్తవానికి వేణుకు చాలానే ఆఫర్లు ఉన్నా ఇంకా ఎందుకు ఓకే చేయటం లేదనేది తెలియటం లేదు. ఇక నానితో దసరా వంటి విజయవంతమైన సినిమా తీసిన శ్రీకాంత్ వదిలేది కూడా అదే పరిస్థితి. బన్నీ, ప్రభాస్, అఖిల్ తో సినిమాలు చేసే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతున్నా మళ్లీ నానితో చేసే ఛాన్స్ ఉంది అంటున్నారు. సామాజికవర్గం సినిమాతో డీసెంట్ హిట్ కొట్టిన రామ్ అబ్బరాజు కూడా గ్యాప్ తీసుకున్నాడు. నెక్స్ట్ నాగ చైతన్యతో సినిమా చేస్తాడని అంటున్నారు. కానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇక ఇటీవలే చిన్న సినిమా పెద్ద విజయం సాధించడమే కాకుండా యూత్ కు ఫ్యామిలీస్ కు నచ్చేలా తీసిన దర్శకుడిగా పేరందుకున్న మ్యాడ్ ఫేమ్ కళ్యాణ్ శంకర్ కూడా నెక్స్ట్ ప్రాజెక్టు పై పెదవి విప్పడం లేదు. సార్ సినిమాతో ప్రేక్షకుల విమర్శకుల ప్రశంసలు అందుకున్న వెంకీ అట్లూరి కూడా చడీ చప్పుడు లేదు. బెదర్లంక 2012తో హిట్ అందుకున్న క్లాక్స్ ది కూడా సేమ్ సిచ్యువేషన్. వీరితో పాటు విరూపాక్ష దర్శకుడు కార్తిక్ దండు కూడా నెక్స్ట్ ప్రాజెక్టు మొదలు పెట్టలేదు. భారీ సినిమా తీయాలనే లక్ష్యంతో ఇంకా అడుగు ముందుకు వేయటం లేదు. చూడాలి మరి ఈ దర్శకులు ఎప్పుడు సినిమాలు అనౌన్స్ చేస్తారో మొదలు పెడతారో చూడాలి.